బికాస్ ఆయనే మున్సిపల్ మినిస్టర్, ఆయన సంతకంతోనే ఢిల్లీకి పోతుంది ఫైల్. పార్లమెంట్లో ఏదైనా సమాధానం చెప్పాలంటే రాష్ట్రంలో సంబంధిత శాఖ మంత్రి యొక్క అప్రూవల్తోనే ఆ సమాధానం పార్లమెంటుకు వెళ్తుంది. ఇవాళ మున్సిపల్ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయనే ఇలా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిండు, కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు, పార్లమెంటును కూడా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండ్లు కూలగొట్టింది కదా బై సాబ్, మీరు ఫోటోలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ పేదల ఇండ్లు కూల్చేసిండ్రు. ఇప్పుడు ఈ ఇండ్లకు మరి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఆ ఇల్లుని ఎట్లా ఎస్టిమేట్ చేస్తావు? హౌ డూ ఎస్టిమేట్ దీస్ హౌసెస్? హౌ విల్ యూ కంపెన్సేట్ దీస్ పూర్ పీపుల్? వీళ్ళకి ఎవరు బాధ్యత? ఇప్పుడు మూసీలో కూడా చూసిండ్రు బై సాబ్, ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మళ్ళా ఏమని, లేలే అనుమతులు ఇప్పుడు ఇండ్లు కూల్చాం, ఇక కొత్తవి మాత్రమే కఠనీయం అంటున్నారు. మరి కూల్చిన సంగతి ఏంది చెప్పాలి కదా హైడ్రా కమిషనర్, చెప్పాలి కదా ముఖ్యమంత్రి. కూల్చిన మూసి ఇండ్ల సంగతి ఏంది, సారీ హైడ్రా ఇండ్ల సంగతి ఏంది, నాకు ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయి అని కుయ్యో మొర్రో అని మొత్తుకున్నా, కాళ్ళ మీద పడి వేడుకున్నా, రోడ్డు మీద పడి గిలగిల కొట్టుకున్నా కనికరం లేకుండా పేదల ఇండ్లు కూల్చిండ్రు కదా హైడ్రా పేరిట. ఇప్పుడేమంటున్నారు, లేదు లేదు కట్టిన ఇండ్లు కూల్చం, ఇండ్లల్లో ఉన్నోళ్ళని కూల్చమంటివి. ఆ చిన్న పాప నా పుస్తకాలు తెచ్చుకుంటా, మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ పసిపిల్ల మీద కూడా కనికరం లేకుండా ఇండ్లు కూలగొట్టారే. ఆ పాపానికి బాధ్యుడు ఎవడు? ఆ చేసిన అన్యాయానికి ఎవరికి శిక్ష వేయాలో నిర్ణయించండి. ఇప్పుడేమంటున్నారు, లేలే మేము ఇక కొత్తవి కూల్చము అంటున్నారు, ఏదో డేట్ పెడతాము అంటున్నారు. మరి కూల్చిన వాటి సంగతి ఏంటి? వాళ్ళు కట్టిండ్రు, డబ్బులు కట్టిండ్రు, పే దెమ్ ద కంపెన్సేషన్. కంపెన్సేషన్ ఇచ్చినా వాళ్ళు పడ్డ క్షోభ, వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళు పడ్డ అనుభవించిన నరకమైతే పోదు కదా. తక్కువ బాధనా? వర్షం పడుతుంటే నడి రోడ్డు మీద పడేసిండ్రు, పిల్లల పుస్తకాలతో సహా బట్టలతో సహా కట్టు బట్టలతో ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టి గోసపుచ్చుకున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ డేటు మారిస్తే నీ నిర్ణయం మారచ్చు, కోర్టు మొట్టికాయలు వేస్తే మార్చుకున్నావు. కానీ ఆ పడ్డ క్షోభకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ పడ్డ బాధకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ కూలిన ఇల్లుకు ఇవాళ కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాలన్నా వద్దా? అదేవిధంగా ఇలా మూసీలో కూడా ఇల్లు కూలగొట్టివి, నీవు చట్టం చూసుకోపోతివి, పద్ధతి పాటించకపోతివి, పార్లమెంట్ నువ్వు తప్పుదోవ పట్టిస్తేవి, ఈ కూలిన ఇళ్లకు రేపు నష్టపరిహారం ఎట్లా చెల్లిస్తావు? రేపు డెఫినెట్గా ఇవ్వాల్సిందే. బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఈ బాధ ఎట్లా తీరాలి? ఎందుకు ఈ తొందరపాటి దుందుడుకుడు చర్యలు? ఆగమాగం చేసి ఇలా రాష్ట్రం పరుగు తీస్తున్నావు, పేదలకు సురు పోసుకుంటున్నావు.